పాలిటెక్నిక్ ఓ అవసరం, ఓ అవకాశం, ఓ అద్భుతం. జ్ఞానం మనిషి వికాసానికి ప్రమాణం. విజ్ఞానం సమాజ పురోగమనానికి కొలమానం. కాలాలు మారినా, తరాలు గడిచినా, ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రాథమ్యాలు, సిద్ధాంతాలు ఏ తీరుగా సాగినా, ఏ రీతిగా మిగిలినా, ఏ స్థాయిలో నిలిచినా ఒక్క వాస్తవం మాత్రం నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది. అదే చదువు. అదే విద్యాభ్యాసం. ఆ విద్యే జ్ఞానానికి, విజ్ఞానానికి సాధనం, ఇంధనం, చోదకం. పాలిటెక్నిక్ డిప్లొమా 10వ తరగతి పూర్తయ్యాక సైన్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి వాటితో పాటు విలక్షణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆ నవయవ్వన నునులేత ఉత్తేజిత వయసులో కుతూహలం, ఉత్సుకత ఉట్టిపడే విద్యార్థి లోకానికి అందించాలన్న తపనలోంచి ఓ సరికొత్త విద్యా ప్రభంజనంలా ప్రభుత్వ ప్రోత్సాహంతో విస్తారంగా వ్యాపించింది పాలిటెక్నిక్ కోర్స్. కేవలం విద్యాధికుల్ని తయారు చేసే అక్షరాస్యత లెక్కల కోసం కాకుండా దేశ పురోభివృద్ధికి, సమాజ పురోగమనానికి, సాంకేతిక విలువల్ని సమస్త వ్యవస్థలకు అందించడానికి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల్లో సాధికారతను, స్వాలంబనను సాధించడానికి దేశవ్యాప్తంగా నవయువ శాస్త్రవేత్తల్ని, సాంకేతిక నిపుణుల్ని తీర్చిదిద్దడానికి కేవలం పుస్తకాలతో కుస్తీపట్టి, పాఠాలను బట్టి కొట్టి, పరీక్షల్లో గట్టెక్కితే చాలనుకోకుండా 3 సంవత్సరాల పాటు ఆచరణాత్మకమైన, క్రియాశీలమైన పాలిటెక్నిక్ నాలెడ్జ్తో విద్యనభ్యసించి, తమ మీద తమకు కలిగిన నమ్మకంతో, భవిష్యత్తు పట్ల అపారమైన భరోసాతో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అంతరిక్ష కేంద్రంలోని రాకెట్లా జీవితంలోకి, ప్రపంచంలోకి దూసుకుపోవడానికి ఉవ్విళ్ళూరే యువశక్తిని అందించడమే లక్ష్యంగా సాంకేతిక విద్యావ్యాప్తికి ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలెన్నో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 మహిళా పాలిటెక్నిక్, 3 కొత్త పాలిటెక్నిక్ కళాశాలలతో కలిపి మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, 176 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు అత్యుత్తమ విద్యాబోధన, శిక్షణా సౌకర్యాలతో, సాంకేతిక విద్యా నిపుణులు, అనుభవజ్ఞులైన అధ్యాపక సిబ్బందితో, అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్లు, శిక్షణా కేంద్రాలు, వర్చువల్ తరగతి గదులు, ప్రత్యక్ష ఆచరణాత్మక శిక్షణ కోసం ఆయా కోర్ బ్రాంచీలకు సంబంధించిన పరిశ్రమలతో ఒప్పందాలు, ఇంకా స్వీయ శిక్షణకు, వ్యక్తిత్వ వికాసానికి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, డిజిటల్ నిరంతరాయ సేవలకు ఏపీ ఫైబర్ గ్రిడ్ అనుసంధానం, గిరిజన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కలిగించేలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే విద్యా విధానం వంటి సమస్త హంగులతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఈ పాలిటెక్నిక్ కాలేజీల్లో కోర్ బ్రాంచులైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెటలర్జీ, కెమికల్, ఆటోమొబైల్, ఇంకా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్ వంటి కొత్త కోర్సులతో పాటు మరెన్నో బ్రాంచీల్లో తమకు నచ్చిన కోర్సుని ఎంచుకుని చదువుకునే అవకాశం 10వ తరగతి పాసైన ప్రతి విద్యార్థికి యథావిధిగా కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా చిన్న వయసులోనే చక్కటి సాంకేతిక పరిజ్ఞానంతో బయట ప్రపంచంలో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అర్హులయ్యే అద్భుత భవిష్యత్తు వారి సొంతం. 10వ తరగతి పూర్తి చేసి పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్స్ కోసం జరిగే పాలిసెట్ రాసి అర్హులై ఎటువంటి తారతమ్యాలు, వివక్ష, నిస్సహాయతలకు గురికాకుండా ఆసక్తి, అభిరుచి, ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి పాలిటెక్నిక్ సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం పొందాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఆశయం. అందుకోసం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ సిలబస్ ని ఆధునీకరించి, సరికొత్త కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చి పాలిటెక్నిక్ ని మరింత ప్రయోజనాత్మకంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఏ విధమైన వ్యయప్రయాసల వల్ల తమ పిల్లలను పాలిటెక్నిక్ చదివించడానికి తల్లిదండ్రులు వెనకడుగు వేయకూడదన్న సదాశయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా
3 సంవత్సరాల పాలిటెక్నిక్ విద్యాభ్యాసానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, నిర్వహణ రుసుములను విద్యార్థులకు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పెద్ద చదువులందరికీ కూడా పేదలకు ఒక హక్కుగా అందాలి అని, ఆ పెద్ద చదువులన్నది కూడా ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా దక్కాలి అని, ఆ ప్రతి పేదవాడు కూడా చదవాలి అని జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాలు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యని అందరికీ అందుబాటులోకి తేవాలన్న సత్సంకల్పంతో పాలిటెక్నిక్ కాలేజీల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడానికి అత్యాధునిక సాంకేతిక శిక్షణా కేంద్రాలు, ప్రయోగశాలలు అభివృద్ధి చేయడానికి ఈ ఏడాది బడ్జెట్లో భారీగా నిధుల్ని కేటాయించింది. అంతేకాదు 3 సంవత్సరాలు దిగ్విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో సరాసరి చేరే అవకాశమున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి బి. రాజేంద్రనాథ్ రెడ్డి పాలిటెక్నిక్ విద్య ప్రోత్సాహానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత వసతి, బోధనా సదుపాయాలతో 9 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలు, అలాగే పాలిటెక్నిక్ చదివే బాలికలకు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైతే ఏఐసిటిఈ నుంచి 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 50,000 రూపాయల ప్రగతి స్కాలర్షిప్స్ వంటి ఎన్నో ప్రోత్సాహకాలు పాలిటెక్నిక్ చదవడం ద్వారా పొందే అపూర్వ అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ మరియు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి చైర్పర్సన్ శ్రీమతి సి. నాగరాణి ఐఏఎస్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ పారిశ్రామిక, వాణిజ్య వర్గాలతో, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేట్ కంపెనీల ఉన్నతాధికారులతో సమావేశాలు, చర్చలు నిర్వహిస్తూ పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు డిప్లొమా పూర్తయిన వెంటనే కొలువులందించే ప్రణాళికలకు వారి చొరవను, సహకారాన్ని అందించే దిశగా కృషి చేస్తున్నారు. Now here only his all this ability is reading ability, because he has to read these instructions and work. So that will be checked. And can he do a repetitive task? Can he understand that? And then all the stations we check his physical ability also. And if he is okay, then he will be taken. And respect to short training will be. Particular target. So it is up to 8 kilometers. So this equipment is particularly inducted in the year 1999. Then still Army is using this equipment. Presently bulk production we are Presently we are producing these numbers. The bulk. What is this one? This is a GONU meter. GONU meter. This one, sir? That is ఇప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తే ఏ అవకాశాలు ఉంటాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి పిల్లలందరికీ కూడా ముందు పాలిటెక్నిక్ డిప్లొమా చేయాలని అనుకోవడం ఒక మంచి ఆలోచనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే డిప్లొమా విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే చదువుకున్న పిల్లలతో పోలిస్తే మన దేశంలో కానీ విదేశాల్లో కానీ ఏ సెక్టార్ అన్నా తీసుకోండి, పాలిటెక్నిక్ విద్యార్థులకి 3 సంవత్సరంలో డిప్లొమా చేసి పాస్ అయిన పిల్లలకి మంచి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక ఆలోచన కంప్యూటర్ సైన్సే తీసుకోవాలేమో, అక్కడే అవకాశాలు ఉంటున్నాయేమో అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. పేరెంట్స్ కూడా ఒకవేళ కంప్యూటర్ సైన్స్ తీసుకోకపోతే పిల్లలకి భవిష్యత్తు ఉండదేమో అని ఒక ఆందోళన పడడం మేము చూస్తూ ఉన్నాము. సివిల్ కోర్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ బ్రాంచెస్ విద్యార్థులకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 23 సంవత్సరంలో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులు అనేక మందికి అనేక మల్టీనేషనల్ కంపెనీస్లో వారికి ఉద్యోగాలు రావడం జరిగింది. అందులో కొన్ని రాయల్ ఎన్ఫీల్డ్, ఎఫ్ట్రానిక్స్, మేధో సర్వో, టాటా ప్రాజెక్ట్స్, ఇలా అనేక ప్రాజెక్ట్స్లోకి పిల్లల్ని చాలా కంపెనీ రిప్రజెంటేటివ్స్ వచ్చి కాలేజ్ ముంగిట్లోకి వచ్చి ఈ కంపెనీస్ కోసం మంచి ప్యాకేజెస్తో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగం చూస్తే మన రాష్ట్రంలో మంచి కంపెనీస్
ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, అట్లాగే స్మార్ట్ డివి టెక్నాలజీస్, సోప్ట్రానిక్స్ ఉండడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకి ఈ కంపెనీస్లో మంచి ప్యాకేజెస్తో జాబ్స్ వస్తున్నాయి. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ చేసిన పిల్లలకి భారతదేశ వ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్, నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్స్ కానీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఫిష్ హార్బర్స్ కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. వాటిలో చాలా మంచి అవకాశాలు, మంచి ప్యాకేజెస్ తోటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆటోమొబైల్ రంగం చూస్తే ఇప్పుడంతా కూడా ఈ కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్వెన్షన్స్ తోటి భారతదేశంలో ఉన్న ప్రతి ఆటోమొబైల్ తయారీదారుడు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదకి పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ ఆ రకంగా ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ మీద చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు వీటి గురించి ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి చాలా మంచి అవకాశాలు ఉండేది ఉంది. చాలా మంచి కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీస్ లైక్ ప్లాస్టిక్స్, పాలిమర్స్, పెయింట్ ఇండస్ట్రీస్, ఇవన్నీట్లో కూడా కెమికల్ స్టూడెంట్స్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ అవసరం పడుతుంది. పేరెంట్స్, పిల్లలు కూడా ఒక తెలివైన ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. పాలిటెక్నిక్ సాంకేతిక విద్య గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు పారిశ్రామిక సాంకేతిక అవసరాలు, విలువలు, అవకాశాలను గమనిస్తూ, అంచనా వేస్తూ, సమీక్షిస్తూ, విశ్లేషిస్తూ పాలిటెక్నిక్ డిప్లొమాలోని అన్ని బ్రాంచీల కరిక్యులంని, పాఠ్యాంశాలను, శిక్షణను ప్రతి 5 సంవత్సరాలకోసారి అప్డేట్ చేసి తక్షణ మరియు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తీర్చిదిద్దడం జరుగుతోంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, పాలిటెక్నిక్ చదవడం అంటే టెక్నాలజీ స్కిల్ రేసులో అగ్రగణ్యులుగా ఉండటం. బహుశా ఏ ఇతర సాంకేతిక విద్యలోనూ ఇలా సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖల ఆధ్వర్యంలో 5 ఏళ్లకోసారి సిలబస్ ని ఆధునీకరించడం జరగకపోవచ్చు. Have as much content as possible in metrology and measurement. Then the other one is surface finish importance. Typically you know just machine it, but don't look at how the surface finish is, which is very critical when you want to assemble parts and how it comes out. So that is another change that they asked for. The other one is what are tools that are being taught as a part of workshop or production and all, maybe the preliminary ones, but what the industry uses is more advanced. ఏ మాంద్యాలు తల్లక్రిందులు చెయ్యని స్థిరమైన, ప్రశాంతమైన ప్రతిభా పాఠవాలే ప్రాతిపదికగా కుటుంబం, సమాజం, దేశం గర్వించదగ్గ ఉత్తమ సాంకేతిక నిపుణులుగా మీ పిల్లలు ఎదిగి ఎందరికో స్ఫూర్తినివ్వాలన్నదే మీ ఆదర్శమైతే వెంటనే నిర్ణయం తీసుకోండి. 10వ తరగతి పూర్తి చేసిన మీ పిల్లలతో పాలిసెట్ రాయించండి. ఈ దేశ సాంకేతిక పురోగతికి ముఖద్వారంలాంటి పాలిటెక్నిక్ కాలేజీల్లో సుస్థిర భవిష్యత్తుకి భరోసా ఇచ్చే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెటలర్జీ, కెమికల్, ఆటోమొబైల్ వంటి బ్రాంచీల్లో చేర్పించండి. ప్రత్యేకపరిచినది ఏంటంటే చాలా కోర్ కంపెనీస్లో అంటే మెకానికల్ ఇండస్ట్రీస్, లేకపోతే కెమికల్ ఇండస్ట్రీస్, లేకపోతే సివిల్ కన్స్ట్రక్షన్, లేకపోతే ఇటువంటి వాటిలో మ్యాన్ పవర్ షార్టేజీ చాలా ఎక్కువగా ఉందనేది చెప్పడం జరుగుతుంది. ఈ ఇండస్ట్రీస్లో ఆల్మోస్ట్ దగ్గర మోర్ దెన్ 10 కోట్ల మంది జనాభా, అంటే 10 కోట్ల మంది వర్కర్స్ అంటే పని చేస్తూ ఉన్నారు. వేరాజ్ నేను మా కంపెనీ సాఫ్ట్వేరు లేకపోతే ఎలక్ట్రానిక్స్ హార్డ్వేరు మీద ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తుంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈరోజు మొత్తంగా కలిపితే 50 లక్షల మందికే ఉపాధి కల్పిస్తడం జరుగుతుంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏ ఇండస్ట్రీ బెటర్గా ఉంది, ఎక్కడ బ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ అంటే ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది అనేది తీసుకున్నప్పుడు కోర్ కంపెనీస్ అంటే మెకానికల్, సివిల్, లేకపోతే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి సబ్జెక్ట్స్లో ఎక్కువ డిమాండ్ ఉందనేది ఈరోజు అందరికీ తెలిసిన విషయం. ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు అదర్ యాంగిల్లో తీసుకుంటే ప్రపంచం అంతా కూడా మన ఇండియా వైపు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన డెవలప్మెంట్కి చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఆ ఇదిలో చాలా ఎక్కువ మ్యాన్ పవరు మనకి డిప్లొమా లెవెల్లో చాలా కావాల్సిన ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎస్పెషలీ
ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాతో అంటే ఇండస్ట్రీలందరితో కూడా కలిపి మాట్లాడి సిలబస్ని ఈరోజు న్యూ టెక్నాలజీస్లో ఏ రకమైన సిలబస్ ఉండాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి అనే దాన్ని మాతో అందరితో కూర్చొని న్యూ సిలబస్ బిల్డ్ చేశారు. ఈ రకంగా తీసుకున్నప్పుడు చాలామంది కనుక ఈ ఏరియాలో కనుక నేర్చుకుంటే మీకు అందరికీ కూడా చాలా జాబ్ అవకాశాలు ఉన్నాయి. అట్లని కోర్ ఇండస్ట్రీస్లో తక్కువ జాబ్ తక్కువ శాలరీస్ అనుకుంటారనేది కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత మట్టుకు కొంతమంది ఒక 7-8 ఏళ్ల ఎక్స్పీరియన్స్ పర్సన్కి నెలకి 3 లక్షల శాలరీస్ వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇటువంటి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. వైరాజ్ సాఫ్ట్వేర్ ఈడిట్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏఐ ఇటువంటి టెక్నాలజీస్ని కరెక్ట్గా కనుక వాళ్ళు నేర్చుకొని పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం అక్కడ జాబ్స్ పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఎక్కువ మంది ఈ దేశంలో మన దేశం జనాభా అందరికి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కలిగజేయాలంటే కావాల్సింది ఎక్కువగా కోర్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ కావాల్సి వస్తుంది. అట్లాగే ఈ ఏఐ లాంటి అన్ని సబ్జెక్ట్స్లో కూడా మెకానికల్ లేకపోతే సివిల్ వాటిలో కూడా న్యూ టూల్స్ కింద అవన్నీ వస్తున్నాయి. అవి కూడా సబ్జెక్ట్లో పొందుపరచడం మూలాన జాబ్ అవకాశాలు న్యూ టెక్నాలజీస్లో ఉంటాయి అనేది ఆశిస్తున్నాను. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏమేమి చేస్తే మనం వీళ్ళకి గ్రోత్ ఉంటుంది, ప్లస్ స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఎలాగా కండక్ట్ చేయాలి అనేది చాలా డిస్కస్ చేసాము. ప్లస్ రెండోది ఏంటంటే నేను చెప్పాల్సిన అనుకుంటున్న విషయము, డిప్లొమా వాళ్ళు అనేది వాళ్ళకి థియరిటికల్గా ప్లస్ ప్రాక్టికల్గా 2 నాలెడ్జ్ ఉంటుంది. డిప్లొమా వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంత ఎక్కువగా నేర్పించరు, కొంచెం హై ఎండ్లో ఉంటుంది వాళ్ళకి నేర్పించేది, థియరిటికల్గా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఏదన్నా పని చేస్తున్నప్పుడు సూపర్విజన్ అంటారు చూసారా, సూపర్విజన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఆ వర్క్ చేయగలిగేది డిప్లొమా వాళ్ళే, ఎందుకంటే ప్రాక్టికల్ ప్లస్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. ఏదన్నా పని ఇలా చేయాలి అని చెప్పడం ఒకటి, దగ్గరుండి చేయించినప్పుడే పని కరెక్ట్గా అవుతుంది. మనకు తెలుసు కదా, మామూలుగా మనం ఏదన్నా వెళ్ళినప్పుడు కూడా ఒక సర్జన్ అనుకోండి బాగా చేస్తారు అంటే ఆయన బాగా చేయగలరు. సో అలా బాగా చేసినప్పుడే అలా పేరు వస్తుంది. అలాగే ఏ పనికైనా కానీ సూపర్విజన్ ఉన్నప్పుడే మనకు ఆ పని బాగుంటుంది. అలాంటి 2 ఇన్పుట్స్ ఉన్నది డిప్లొమా ఎడ్యుకేషన్ చెప్పాలంటే. చాలామంది స్టూడెంట్స్ డిప్లొమాలో జాయిన్ అయితే ఇండస్ట్రీస్లో ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్స్ లైక్ బిహెచ్ఎల్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే హెచ్పిసిఎల్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఈ సూపర్వైజరీ పోస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఐటీ సెక్టర్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెషిన్ ఉంటే ఆ మెషిన్ ఆటోగా పనిచేయడానికి కొంతవరకు ఐటీ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. అసలు ఫస్ట్ మెషిన్ని తయారు చేయాలి, మెషిన్ ఆపరేట్ అవ్వాలి అంటే అందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెటలర్జీ ఇవన్నీ కలిపితేనే ఒక మెషిన్ తయారవుతుంది. సో కెమికల్ వాళ్ళు కూడా కెమికల్ ఐటీ సెక్టర్ చేయలేరు. మేబీ కెమికల్ రియాక్షన్స్ చేయడానికి ఇన్పుట్స్ ఎలాంటివి అనేది మనం ఐటీ ద్వారా చేయగలం. బట్ ఏం చేస్తే కెమికల్ ప్రాపర్టీస్ వస్తాయి అనేది మనమే పర్సన్స్ హ్యాస్ టు డిసైడ్. సో ఇలా బేసిక్గా మనకి కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటేనే ఐటీ సెక్టర్ ఉంటుంది. చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఒక 1 lakh ప్యాకేజ్ అంటున్నారు, 2 lakhs ప్యాకేజ్ అంటున్నారు పర్ మంత్. సో అంత పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఇచ్చి కూడా సడన్గా మీరు 100 మందిని, 200 మంది, 1000 మందిని వాళ్ళు లే ఆఫ్ చేసేస్తున్నారంటే ఉద్యోగాలు పోతున్నాయి వాళ్ళకి. ఇమీడియట్గా అంతమందికి వాళ్ళకి ఎలా ఉద్యోగాలు వస్తాయి చెప్పండి? సో ఈ పబ్లిక్ సెక్టార్లో పనిచేయడం వల్ల మీకు జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇండస్ట్రీస్లో పనిచేయడం వలన ఎప్పుడు జాబ్ తీసేయడం అనేది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. మీరు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, మీ కెరీర్ పెరుగుతూ ఉంటుంది, మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది. సో ఒక్కసారి 1 lakh వచ్చి వెంటనే జీరోకి వెళ్ళిపోవడం కంటే మీరు కంటిన్యూస్గా గ్రోత్, యూ మే స్టార్ట్ యువర్ కెరీర్ మేబీ అట్ 20,000, 30,000, యూ మే గో అప్ టు 1 lakh. సో ప్రమోషన్స్ కూడా అలాగే వస్తాయి. మీరు పార్ట్ టైం బీటెక్ చేయొచ్చు. సూపర్వైజరీ క్యాడర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నారు ఇండస్ట్రీస్లో. ఈరోజు డిప్లొమా కోర్సెస్లో కోర్ సెక్టర్లో
కోర్ సెక్టర్స్ అంటే ముఖ్యంగా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెటలర్జీ అండ్ కెమికల్ లాంటి బ్రాంచెస్లో స్కిల్ ఎక్వైర్ చేయాలంటే మనం ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు డిప్లొమా కోర్సెస్లో చక్కటి స్కిల్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఆ స్కిల్ ఉపయోగించుకొని మనం ఫర్దర్ కెరీర్ డెవలప్ చేసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డిప్లొమా చదివిన తర్వాత అవసరమైన టెక్నికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి దానికి సంబంధిత ఉద్యోగాల్లో ఉంటే వారు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళు కూడా సర్వీస్ సెక్టర్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. సర్వీస్ సెక్టర్స్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వారు గ్రోత్ అనేది ఉండదు. సర్వీస్ సెక్టర్లో ఎదుగుదల అనేది చాలా స్టాగ్నేటెడ్. అంటే మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నంత త్వరితగతిన వారికి గ్రోత్ ఉండదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఫోకస్ చేస్తే వారు అతి తక్కువ కాలంలో మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మేనేజర్ కేడర్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ మన కార్పొరేట్ సెక్టర్లో చూసినట్టయితే ఇనిషియల్గా వాళ్ళంతా కూడా ఎక్కువ మంది డిప్లొమా నుంచి వాళ్ళు విద్యాభ్యాసం చేసి అక్కడి నుంచి పీక్ స్టేజ్లో వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యువత వాళ్ళు తప్పనిసరిగా ఆదర్శంగా తీసుకుని డిప్లొమాలో వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎక్వైర్ చేసి దానికి సంబంధించిన స్కిల్ కూడా ఎక్వైర్ చేసి వారు మంచి సంస్థల్లో ఉద్యోగాలకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి మా తరఫు నుంచి, మా సంస్థల తరఫు నుంచి మేము వివరిస్తున్నాం. దీన్ని పాజిటివ్గా తీసుకొని యువత అంతా తప్పనిసరిగా ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మనం ఒకసారి తెలుసుకుంటే దాని అడ్వాంటేజెస్ మరి మిగతా సెక్టర్స్ కంటే ఏ విధంగా అడ్వాంటేజెస్గా ఉంటుందనేది మనం ఒకసారి ఆలోచిస్తే మన ఫ్యూచర్ ఎంత బాగుంటుందనేది మీకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 95,000 ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఇండస్ట్రీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి వాళ్ళ. దీంట్లో 95,000 అంతా కూడా మైక్రో ఇండస్ట్రీస్. మైక్రో ఇండస్ట్రీస్ అన్నీ కూడా సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్ జనరేటెడ్. అంటే స్వశక్తి మీద పాలిటెక్నిక్ చదువుకొని లేదా డిప్లొమా లేదా ఐటీఐ చదువుకొని ఇలాంటి కోర్సులు చదువుకొని సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి ఎగ్జాంపుల్సే ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న మైక్రో సెక్టర్. పాలిటెక్నిక్ కాలేజెస్లో చేరదాం అనుకున్న విద్యార్థులందరికీ నా స్వభావాభివందనలు. భవిష్యత్ అంతా ఈవేళ ఈ కోర్ డిసిప్లిన్స్ మీదకి వెళ్తా ఉంది. కోర్ డిసిప్లిన్స్ అన్నప్పుడు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అనేవి కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్గా మొట్టమొదటి నుంచి మనం అనుకోవడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే దాదాపు 80 to 90% ఇండస్ట్రీస్ అన్ని ఎంఎస్ఎంఈ కేటగిరీలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనే ఉండటం జరిగింది. ఎంతోమంది ఎన్నో కంపెనీలు ఇంటర్న్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అలాగే జాబ్స్లో తీసుకుని ఇమ్మీడియట్గా వాళ్ళకి కెరీర్ డెవలప్ చేసే విధానంలో కూడా ఉన్నాయి. అందువల్ల బ్రహ్మాండమైన భవిష్యత్తు ఈ కెరీర్లు ఈ కోర్ డిసిప్లిన్స్లో ఉంటాయని చెప్తా ఉన్నాను. నమస్కారం అండి. మై నేమ్ ఈజ్ రాజు. మై అడిషనల్ జనరల్ మేనేజర్ వర్కింగ్ ఫర్ ఆంధ్ర పెట్రోకెమికల్స్ లిమిటెడ్. As you might be knowing, our company is a major petrochemical industry. When it comes to this diploma course in major branches like mechanical, chemical, electrical instrumentation, metallurgy, all these branches are very promising and they have a lot of opportunities in industry especially. And there are so many positives for this diploma course, and one of the main thing is the curriculum of this diploma course is being updated every 5 years, and a committee which includes experts from industry, maybe experts from academics, all these people are included in this committee, and they have been revising this curriculum every 5 years. And also there is always an improvement in technology. New things are coming up, industry is upgrading, there are new technologies, IoTs are coming, and inputs have been always taken from industries also in improving the curriculum. So it is helping the children a lot in getting latest technologies, updating the curriculum. It will help a lot for the children who are really getting into the diploma course. One advantage is also there, the people in diploma course will also have some industrial exposure during their 3 years tenure. They see the industry in their internship courses. They have a overall blend of practical as well as academic knowledge when they come outside of a diploma course. So we would like to emphasize that
diploma is not lower. There are a lot of opportunities for diploma, especially in all the industrial areas. And also it is not lower than any IT sector, because IT is something which is wavering up and down, but industry is something which is always stable. And it is very good opportunity I encourage the parents also, to guide their children to study diploma courses. And just after 10 plus 3 years, kids will be stabilizing in industry, and they always have an option to go for higher studies if required at a later stage. But I think this is one good course which children can settle very quickly after their 10th standard. శ్రీనివాసరెడ్డి, ఇస్రోలో శాస్త్రవేత్త కింద పనిచేస్తున్నాను. మొట్టమొదటిగా పాలిసెట్ 2023 రాసిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. సో పాలిసెట్ రాసిన మీరందరూ మంచి ఉద్దేశంతో పాలిసెట్ ఎలక్ట్ చేసుకొని రాశారు. ఈ పాలిసెట్ కింద మీరు ఈ ఆప్షన్స్ ఎలక్ట్ చేసుకోవడానికి మీరు మన ఉన్నటువంటి కోర్ గ్రూప్స్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఈ కోర్ గ్రూప్స్లో ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ కోర్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కొన్ని అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి, వాటికంటే కూడా ఈ కోర్ గ్రూప్స్కే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇందుకు ఒక నిదర్శనం నేను ఫస్ట్ 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చేశాను. డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఆ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తోనే నేను శ్రీహరికోటలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత మిగతా హయ్యర్ క్వాలిఫికేషన్స్ అన్నీ తీసుకొని డాక్టరేట్ వరకు పూర్తి చేసి ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్ కింద నేను జాబ్ చేస్తున్నాను. సో దయచేసి మీరందరూ మీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కోర్ గ్రూప్స్ని నెగ్లెక్ట్ చేయకుండా కోర్ గ్రూప్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆప్ట్ చేసుకోండి. ప్రతి కోర్ గ్రూప్కి గవర్నమెంట్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి కోర్ గ్రూప్కి మంచి జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ కోర్ గ్రూప్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. గత 25 ఏళ్ళ నుంచి సింగపూర్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో క్వాలిటీ మేనేజర్గా పనిచేస్తున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఒక ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, ఎవర్ గ్రీన్ బ్రాంచ్. మెకానికల్ ఇంజనీర్లు అవసరం లేని ఇండస్ట్రీ సెక్టర్ అనేది ప్రాక్టికల్గా లేదు. అది కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ అంటే ఈ మోటార్స్, జనరేటర్స్ లాంటి లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ వీటిని తయారు చేసే ఇండస్ట్రీ కావచ్చు, లేదా పెట్రోకెమికల్స్ ఆర్ బయోటెక్నాలజీ కావచ్చు. వీటన్నిటిలో కూడా మెకానికల్ ఇంజనీర్ల అవసరం ఉంటుంది. ఏ మెషిన్ అయినా, ఏ ఎక్విప్మెంట్ అయినా అది డిజైన్ చేయాలన్నా, మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, లేదా ఆపరేషన్ ఆర్ మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా మెకానికల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తప్పనిసరి. అందుకని మెకానికల్ బ్రాంచ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డిమాండ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఇది పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నా పేరు ఝాన్సీ లక్ష్మి. నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివి గత 33 సంవత్సరాలుగా అదే శాఖలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాను. ఇంజనీరింగ్ కాలేజెస్లో పనిచేశాను, విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేశాను, ప్రైవేట్ సంస్థల్లో పనిచేశాను. అలానే సొంతంగా ఒక 2 కంపెనీలు కూడా స్థాపించి వాటిని ముందుండి నడిపించాను. మీరు ఈరోజు మీ ముందుకి రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఎంతసేపు కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ అనుకుంటూ అటువైపే పరుగులు తీస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అనేవి కోర్ ఇంజనీరింగ్ విభాగాలు. సో ఈతున్నాను జాబ్ ఆపర్చునిటీస్ డిప్లొమా ఫ్రెషర్స్కి ఎన్నున్నాయి అని. కొన్ని వేల రిక్వైర్మెంట్ ఉంది, కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి, మనుషులు దొరకడం లేదు. నిజానికి
డిప్లొమా వాళ్ళు చేయాల్సిన పనులకి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వస్తున్నారు. అంటే దయచేసి మీ పిల్లలందరినీ కూడా కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేర్పించండి. వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. వాళ్ళు కావాలనుకుంటే ముందుకు వెళ్ళి మళ్ళీ ఇంజనీరింగ్ కోర్సు 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, లేదా ఒక ఐటీ కోర్స్ చేసి అటువైపు వెళ్ళొచ్చు, లేదు అంటే హ్యాపీగా వెళ్ళి ఉద్యోగంలో చేరిపోవచ్చు. కాకపోతే ఏది చదివినా సరే, ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, మీ మనసు పెట్టి మెయిన్ కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాలి. మీరు క్యాంపస్లో జరిగే ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యే విధంగా మీకు కోచింగ్ ఇవ్వటం అనేది ఏ విధంగా చేస్తున్నారు, ఈరోజు ఎంతమంది దాని ద్వారా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారో ఈరోజు ఇక్కడ జరుగుతున్న జాబ్ అచీవర్స్ డేనే ఉదాహరణను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. And also congratulations to all the students who have achieved the job today. ఏ ఒక్క స్టూడెంట్స్ కూడా it's a dream coming true when you achieve a job. అవును కదా? Is it true? Yes. So there is something called as the student life is always considered as a golden life also. Myself, Srinivas Kattala. I completed my diploma in mechanical engineering from Government Polytechnic Vijayawada in 2017. I was recruited in campus placement in ITC Liquid Foods Division with a package of 4.3 lakhs per annum. I would like to thank to my institution and my staff. Myself Vaishali, I have completed my diploma in chemical engineering in oil technology. I got selected in Coromandel Fertilizers through campus interview. I worked there for 1.5 years and then I got into Asian Paints through off campus. I got selected with 5.6 lakh of package and I was very thankful to my institute. Thank you. పాలిటెక్నిక్ విద్య ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. పిల్లలు నిస్సందేహంగా జాయిన్ అవ్వచ్చు, చాలా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. నేటి పాలిటెక్నిక్ విద్యార్థులే రేపటి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, అద్వితీయ సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కర్తలు, ఈ దేశ సాంకేతిక ప్రగతికి సారథులు. ఆ కోవలో మీరుండాలని ప్రతి 10వ తరగతి విద్యార్థిని ప్రోత్సహిస్తూ, అభినందిస్తూ సాంకేతిక విద్యాలయాలైన పాలిటెక్నిక్ కాలేజీలకు స్వాగతం పలుకుతున్నాయి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మరియు